అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది, కానీ ఆ రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. అదే బీహార్ రాష్ట్రం. దేశమంతా అభివృద్ధి చెందుతుంటే బీహార్ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి కుంటపడుతుంది. అసలు అభివృద్ధిలో వాళ్ళు వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. నిజానికి ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ కూడా ఇలానే ఉండేది, కానీ ఎప్పుడైతే యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో ఉరకలేస్తుంది. కానీ బీహార్లో మాత్రం పరిస్థితి దానికి చాలా భిన్నంగా ఉంది. నిజానికి చాలా కాలం పాటు నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకేం చెడ్డ పేరు లేదు. అక్కడ జంగల్ రాజ్ ఉండేది, రౌడీల బీభత్సం ఉండేది. వాటిని ఆయన తగ్గించాడు. చట్టం అంటే గౌరవం లేని చోట చట్టానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు నితీష్ కుమార్. అందుకే అందరూ ఆయనని సువాసన్ బాబు అంటుంటారు. కుటుంబ పాలనకి చాలా దూరంగా ఉంచాడు. అవినీతి రహితుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇవి బాగానే ఉన్నాయి, కానీ అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం ఇది వరకు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా బీహార్ అలానే ఉండిపోయింది. పెద్దగా మార్పు లేదు అభివృద్ధిలో మాత్రం. చెప్పాలంటే భారతదేశానికి బెగ్గింగ్ బాల్ గా ఈరోజు బీహార్ రాష్ట్రం ఉండిపోయింది. మరి ప్రత్యామ్నాయం లేదా అంటే ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో నుంచి ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ చేతిలోకి వెళ్ళింది. ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి ఏం కాదు, ఆయన 9th ఫెయిల్. పోనీ అక్కడ చదువుకోవడానికి పరిస్థితులు లేవు అనుకుంటే అది వేరే విషయం, కానీ తల్లి తండ్రి ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. చదువుకోవడానికి అన్ని అవకాశాలున్నా కూడా దాన్ని సద్వినియోగపరచుకోలేదు తేజస్వి యాదవ్. మరొక ప్రత్యామ్నాయ పార్టీగా ఉంది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతానికి జేడీయూతో కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడాను ఆ పార్టీకి సొంతంగా ఎదిగేందుకు అక్కడ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లీడర్ లేడు. మరొక పార్టీగా ఉన్నటువంటి ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాస్వాన్ ను అక్కడి ప్రజలు ఒక దళిత నాయకుడిగానే చూస్తున్నారు. రాష్ట్రమంతా చరిష్మా సంపాదించడంలో చిరాగ్ పాస్వాన్ ఫెయిల్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి అనిశ్చితిని ముందుగానే పసిగట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్లో రాజకీయ పావును కదిపాడు. దాదాపు 2 సంవత్సరాల పాటు బీహార్ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశాడు ప్రశాంత్ కిషోర్. ప్రతి పల్లె నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊరిలో, ప్రతి బ్లాక్లో, ప్రతి జిల్లాలో ఆయనకు బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఇంకా పార్టీ స్థాపించనే లేదు, అప్పుడే బలమైన క్యాడర్ ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఉంది. అప్పుడే ప్రతిపక్షాలు కూడా ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. తేజస్వి యాదవ్ అయితే ఏకంగా ప్రశాంత్ కిషోర్ పాండే అని సంబోధిస్తూ ఉన్నాడు. అక్కడి ప్రజలకు అతను ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిగా ముద్ర వేసే ప్రయత్నం తేజస్వి యాదవ్ చేస్తున్నాడు. ఈ అగ్ర కులాలకు చెందినటువంటి వ్యక్తిని మనం నమ్మబోవద్దు అంటూ బీహార్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు తేజస్వి యాదవ్. 2 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు ప్రశాంత్ కిషోర్. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జన సురాజ్ పార్టీని ప్రకటించబోతున్నాడు ప్రశాంత్ కిషోర్. ఆయన ఇప్పటికే స్టేట్మెంట్ చేశాడు, తాను అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని బహిరంగంగా ప్రకటించాడు. బీహార్ మహిళలు తనకు ఓటు వేసినా వేయకపోయినా తాను మాత్రం దీన్ని చేసి తీరుతానని చెబుతున్నాడు ప్రశాంత్ కిషోర్. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మగాళ్ళు మద్యం తాగి ఇంటికి రావడం లేదు, మద్యం తాగి జైల్లోకి వెళ్తున్నారు. కల్తీ మద్యం కారణంగా అక్కడి పోలీసులు కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు బీహార్ రాష్ట్రంలో మొత్తం 8,50,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో 1,25,000 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో కూడా వేశారు. మరి మద్యపాన నిషేధం ఉన్నటువంటి బీహార్లో యథేచ్ఛగా మద్యం ఏరులై పారుతుంది, కానీ డబ్బులు మాత్రం బ్లాక్ దందా చేసే వారి జోబుల్లోకి వెళ్తుంది. మరి ఉత్తరప్రదేశ్లో యోగి పాలనలో ఉంది. ఉత్తరప్రదేశ్లో ఒక యోగి అయ్యుండి ఆదిత్యనాథ్ నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు.
అలాంటి నాణ్యమైనటువంటి మద్యాన్నే బీహార్లో అందిస్తానని ప్రశాంత్ కిషోర్ తెలుపుతున్నాడు. బీహార్ రాష్ట్రానికి మద్యం ద్వారా దాదాపు 20,000 కోట్లకు పైగా రానుంది. అది ఈ పేద రాష్ట్రమైనటువంటి బీహార్కు చాలా ఉపయోగపడనుంది. ఎంతో కొంత ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన మొదట్లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓటమి చెందాడు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. అక్కడ కూడా ఓటమి చెందాడు. భారతీయ జనతా పార్టీలో పెద్దగా ఎదుగుదల లేదని, అక్కడ పరిస్థితుల్లో బీజేపీకి అనుకూలంగా లేవని భావించిన ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. ఇప్పుడు ఆయన అడుగులు జన్ స్వరాజ్ పార్టీ వైపు వెళ్తున్నాయి. ఆయన కూడా ప్రశాంత్ కిషోర్తో కలుస్తున్నాడు. అయితే బీహార్లో మనం చూసినట్లయితే చాలా మంది ఐపీఎస్లు, మాజీ ఐఏఎస్లు ప్రశాంత్ కిషోర్తో కలుస్తూ ఉన్నారు. ఎడ్యుకేటెడ్ యూత్ ముఖ్యంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామంగా మనం బీహార్లో చూడవచ్చు. నిజానికి ప్రశాంత్ కిషోర్ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను, కానీ బీహార్ రాజకీయాలను మాత్రం శాసిస్తాడని చెప్పగలను. ధన్యవాదాలు.